హాయ్ ఫ్రెండ్స్, భోజన కుతూహలం అంటే ఎగ్జైటింగ్ మీల్స్ లోపల మనము పాలతీగ గురించి నేడు తెలుసుకుందాం. పాలతీగ అంటే జీవం నింపే పాలతీగ. మనకు ప్రకృతి ఇచ్చిన గొప్ప కూరల్లో పాలతీగ కూడా ఒకటి. ఈ కూరకు అనేక విశిష్టతలు ఉన్నాయని కనుగొన్న మన పూర్వీకులు దీనికి జీవంతి అని పేరు పెట్టారు. జీవంతి అంటే ప్రాణాన్ని ఉద్దీపన చేసేది అని అర్థం. ఈ మొక్కని ముక్కు పాలతీగ, ముక్కు తుమ్ముడు తీగ, గుత్తి పాలతీగ, పలవల తీగ, నందిని తీగ అని కూడా వివిధ రకాలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. పాలకూర, పాలతీగ ఒకే జాతికి చెందినవైనా ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అందరేమనుకుంటారు, ఈ పాలతీగనే పాలకూర అనే బదులు మర్చిపోయి పాలతీగ అన్నారేమో అనుకుంటారు కదా మిత్రమా. కాదు, పాలకూర, పాలతీగ రెండు ఒకే జాతికి చెందినవైనా ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ మొక్కను హిందీలో డోరి అని, కన్నడలో హలీబల్లి అని, తమిళంలో పల్లైకీరే అని, పలైకోడి అని పిలుస్తారు. ఈ మొక్కకున్న విశిష్టతలను గమనించాలి, తెలుసుకుందాం. ఆయుర్వేద గ్రంథాలు ఈ మొక్కను బృహనీయ ద్రవ్యంగా పేర్కొన్నాయి. అంటే ఈ మొక్క కండపుష్టి కలిగించేదని అర్థం. ఈ తీగ ఆకులు చిరుతీపిని కలిగి ఉంటాయి. వీటిని తింటే రక్తస్రావము ఆగుతుంది, బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇక క్షయ వంటి వ్యాధుల నివారణకు ఈ ఆకులు ఎంతో ఉపకరిస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి మంటలను నియంత్రిస్తాయి. ఈ ఆకులు క్రమం తప్పకుండా తింటే పురుషుల్లో జీవకణాలు పెరుగుతాయి. హార్మోన్ల నియంత్రణకు కూడా ఈ మొక్క ఆకులు ఉపయోగపడతాయి. ఏ మొక్క? పాలతీగ మొక్క. గ్రామీణ ప్రాంతాల్లో బాలంతలకు ఈ ఆకులను వండి పెడతారు. దీనివల్ల పిల్లలకు తగినన్ని పాలు లభిస్తాయి. నీళ్ళ విరోచనాలు తగ్గించడంలో పాలతీగ బాగా పనిచేస్తుంది. కంటి వ్యాధుల నివారణకు కూడా పాలాకు మంచిది. ఈ ఆకులు అలసటను తగ్గిస్తాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులు చేసేవారు ఈ ఆకులను ఎక్కువగా తింటూ ఉంటారు. పాలతీగ ఆకులే కాకుండా లేత తీగలు, పువ్వులు, కాయలు కూడా మంచివి. వీటిని కూరల్లో కూడా వాడుకోవచ్చు. పాలకూరతో తయారు చేసే వంటలన్నీ కూడా ఈ పాలతీగతో కూడా తయారు చేయవచ్చు. పాలతీగ పిందెలతో కూర చాలా రుచిగా ఉంటుంది మిత్రమా. ఇది కొత్తగా పాలతీగ అనేది. పాలకూర, పాలతీగ ఒకే జాతికి చెంది ఉంటాయట. కాకపోతే మొక్కల్లో తేడా ఉంటుంది. పాలకూర కొన్ని పాలతీగకి. ఇది ఆయుర్వేదిక గ్రంథంలో విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది మిత్రమా. కాబట్టి దీన్ని మనమందరం తినని వాళ్ళని కూడా తినడానికి ట్రై చేయాలని ఆశిస్తున్నాను. సరే.